సాఫ్ట్వేర్ రంగాన్ని వదులుకొని వ్యవసాయ రంగమే బెస్ట్ అని ఒకవైపు ఇప్పటివరకే ప్రధానమంత్రి మోడీతో ప్రశంసలు అందుకున్న మల్లికార్జున రెడ్డి పొలం వద్ద ఉన్నాము. అతను వ్యవసాయ క్షేత్రంలో ఏ విధంగా పంటలు వేస్తారో ఆ పంట దిగుబడి ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రంలో పండించే సమయంలో మరి ఏ విధంగా వాడతారో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు మీరు వచ్చిన ప్రశంసలు కావచ్చు అవన్నీ చెప్పడం జరిగింది, కానీ మీరు ఉదయం ఎన్ని గంటలకు పొలం వద్దకు వస్తారు, ఇక్కడ పనులు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా చేస్తారు ఇక్కడ వర్క్? నేను పొద్దున మార్నింగ్ 4కి లేయడం జరుగుతుంది సార్. పశువులను నాకు నాకు ఒక స్కిల్ వర్కర్ ఒకరే ఉన్నారు. ఒక స్కిల్ వర్కర్ నాది ఇక్కడ 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రము, 4 ఎకరాలు 3 ఎకరాలు లీజుకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా నేను సాగు చేసే పంట వరి సాగు రైతుని. ఇక్కడ ఇంకో కాడ ఏం చేస్తున్నా అంటే మెడిసినల్ ప్లాంట్స్ కోసము రెడ్ సాయిల్ని తక్కువ ఏరియాలో మన కౌలు ఉన్న కాడ తీసుకొని కొంత విస్తీర్ణంలో నా సాయిల్తో పాటు వేరే రైతులకు బైబ్యాక్ ఇచ్చుకొని మెడిసినల్ ప్లాంట్స్ కూడా గ్రో చేయడం జరుగుతుంది. దానిలో నన్నారి వసకోమ అనేది సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం ఇక్కడనే ఔషధ మొక్కలు సాగు చేస్తే ఏమైందంటే తీసుకోవడం కలెక్ట్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. బ్లాక్ సాయిల్లో ఆ రైజోమ్స్ని కలెక్ట్ చేయడం అంటే చాలా క్రిటికల్. రెడ్ సాయిలే దానికి సూటబుల్. సో దానికోసం ఔషధ మొక్కల సాగు వేరే కాడ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం వరి సాగు అనేది ప్రధాన పంట. వరిలో కూడా వర్షాకాలంలో దేశీ వరి వంగడాలు సాగు చేయడం జరుగుతుంది. వరి ఎన్ని ఎకరాలు వేస్తారు పంట? ఇక్కడ 14 ఎకరాల్లో వరి సాగు చేయడం జరుగుతుంది, లీజ్ కలుపుకొని. 12 ఎకరాలు నా ఓన్ ల్యాండ్. సో వరిలో వర్షాకాలంలో దేశీ వరి వంగడాలు సాగు చేయడం జరుగుతుంది. దేశీ వరి వంగడాలలో నవారా, రెడ్ రైసు, కుజీ పట్టాలియా, మైసూర్ మల్లిక ఇట్లాంటి దేశీయ సన్నాలను సాగు చేయడం జరుగుతుంది. ఇవంతా నాకు మామూలుగా ఎకరానికి వచ్చే దిగుబడి తోటి రైతులతో కంపేర్ చేసుకున్నట్టు నా పొలానికి ఎకరానికి పెట్టుబడి 12,000 నుండి 15,000 వరకు ఉంటుంది. నాదే ఓన్ స్వతహాగా ట్రాక్టర్ ఉండడం, నేను ప్రతి సంవత్సరం నేను డైరీ మెయింటైన్ చేస్తాను సార్. ఎందుకంటే ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుంది, సంవత్సరం ఎట్లా లేబర్ ఛార్జీలు కానీ డీజిల్ ఛార్జీలు కానీ ఎట్లా పెరుగుతున్నాయి అనేది 10 సంవత్సరాల డైరీ ఉంటుంది సార్ నా దగ్గర. ఏ రోజు ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది అనేది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఉండాలి. సో నేను ఆ రకంగా నా భూమిలో నాకు పెట్టుబడిని నేను లెక్కేసుకుంటాను. స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద క్రాప్ వరకు 15,000 వరకు మించదు. సంవత్సరానికి వచ్చేసి 2 పంటలు పండిస్తాం. వరిలో 30,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. ఎకరానికి 15,000. మామూలుగా అయితే వేరే రైతులకు కంపేర్ చేసినట్లయితే 20 నుండి 25,000 రూపాయల వరకు వేరే నా తోటి రైతులు సాగు చేయడం జరుగుతుంది, అది కెమికల్ ఫార్మింగ్లో. సో నేను చేసుకున్నటువంటి వ్యవసాయ విధానంలో నేను కోయకాలను సహజంగా కుళ్ళేపడడానికి మీకు చూపించినటువంటి పద్ధతులు ఉన్నాయి. వేస్ట్ డీకంపోజర్ కానీ, గోకృపామృతం కానీ, జీవామృతము, కొరియన్ ఫార్మింగ్స్, సివిఆర్ మెథడ్స్ను ఇట్లా రకరకాల పద్ధతులను అవసరానికి ఏది అవసరం అనేది 10 రోజులకు ఒకసారి బావి, ఇంతకుముందు డ్రమ్ములు పెట్టి పొలంలో పోసేది. ఇప్పుడు పంట నుండి ఇక్కడ నుండి బావి నుండి ఒక 7,000 లీటర్ల ఆర్గానిక్ మ్యాన్యూర్ తయారవుతుంది. పొలానికి పశువుల పేడను తీసుకోవడం జరుగుతుంది. నాకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. పొద్దున 4ంటికి లేచిన అంటే పశువులు నరుచుకోవడం, పెండ కలియడము, పెండ కలుపుకోవడము, బయోగ్యాస్ తయారు చేసుకోవడం, ఇంటికి సహజంగా అంటే పెండను ఏ రకంగా వాడుకోవాలి, దాని నుండి బయో ఉత్పత్తి చేసుకోవాలి, ఇంటికి సోలార్ కరెంట్ తీసుకోవడం అయింది. ప్రభుత్వ పథకాలను నాకు నేను బెనిఫిషియర్ అయింది అంటే మధ్యలో ఎంటర్ అవుతా సోలార్ తీసుకోవడం జరిగింది. అలాగే సాయిల్ హెల్త్ కార్డు తీసుకోవడం జరిగింది. భూమికి సంబంధించినటువంటి అంటే ఒక భూమిలోకి నేను ప్రకృతి వ్యవసాయం రాకముందు నా భూమి యొక్క సాయిల్ హెల్త్ కార్డుని తీసుకొని భూమిని టెస్ట్ చేయడం జరిగింది. 0.5 ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, జమ్మికుంట శాస్త్రవేత్తలు కానీ, కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం కరీంనగర్ యొక్క శాస్త్రవేత్తలు, డాట్ సెంటర్ సైంటిస్టులు, అందరు శాస్త్రవేత్తలు సూచనలు పాటిస్తూ నేను వ్యవసాయ రంగంలోకి వచ్చిన సమగ్ర వ్యవసాయ విధానంలో అవలంబిస్తూ సో పంట వ్యర్థాలను పశువుల వ్యర్థాలను పొలాలకు వాడుకుంటూ అవి నిరంతర ప్రయాణం, నిరంతరం పొలం. సో పొద్దున్న లేచిన అంటే బెండలు తీసుకోవడం, కలుపుకోవడం, ఆ వ్యర్థాలను డ్రమ్ములలో తీసుకోవడం, మల్టిప్లై చేయడం, పొలానికి రోజుగా జీవామృతాన్ని ఆర్గానిక్ మ్యాన్యూర్ను పొలానికి పంపించడం. ఇది ఒక 10 గంటల వరకు అవుతుంది. పొద్దున్న నుంచి వెళ్ళి 10 వరకు పని అవుతుంది సార్. పని తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ పొలంలోకి వెళ్ళడం. అంటే వరి ఉన్నప్పుడు బాగా పని ఉండదు. వేరే కాడ ఇంకా వేరే సాగు చేయడం జరుగుతుంది, అటు వెళ్ళడం జరుగుతుంది. సాగు చేస్తారు. నేను వచ్చేసి కొంతమంది రైతులతో బైబ్యాక్ తీసుకుంటాను. వాళ్ళకి ఏంటంటే వరికి ప్రత్యామ్నాయంగా
మీకు వరి కంటే ఎక్కువ వాళ్ళకి ఏదైతే వేరే తక్కువ నీటి వసతి ఉన్న వసతులు భూములు ఉంటాయి, మా దగ్గర ఎక్సెస్ ఉన్నాయి. వేరే కాడ తక్కువ వసతులు ఉన్న కాడ వాళ్ళకి బై బ్యాక్, నువ్వు పంట అయితే నువ్వు, సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్, పల్లి అయితే పల్లి, ఎవరు ఏది చేస్తారు ఆర్గానిక్ ప్రాక్టీసెస్లో అన్నీ కూడా ప్రకృతి సహజంగా పండించే పద్ధతులలో మన దానిలో సార్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది అంటే 100% చేయగలుగుతుంది. వ్యవసాయం చేస్తారా లేదంటే ఇంకా పశు సంరక్షణ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా సార్, పశుసంవర్ధక ఉన్నాయి, 3 దేశీయ ఆవులు ఉన్నాయి, వాటి ద్వారా పాలు ఉత్పత్తి అవుతుంది. పాలను మరాడించి మరాడించి నెయ్యి అమ్ముకోవడం జరుగుతుంది. మేకలు ఉన్నాయి, మా మేకల ద్వారా 6 నెలలకు వచ్చే ఆదాయము. కోళ్ళు ఉన్నాయి, కోళ్ళ ద్వారా మహిళా గ్రూప్స్ కింద కోళ్ళను తీసుకోవడం జరుగుతుంది, వాటిని అమ్ముకోవడం జరుగుతుంది, మళ్ళీ వేసుకోవడం జరుగుతుంది. మహిళా గ్రూప్స్ కింద మాకు 850కి 41 చిక్స్ ఇస్తారు. 750 రూపాయలు కడితే మాకు వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే కోళ్ళ పెంపకం చేసుకొని మళ్ళీ అమ్ముకోవడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ మాకు. అంటే జరుగుతుంది అంటే ఏంటి మంత్లు వేయాలి అంటే 3 months సైకిల్ 6 months. ఒక కోడి పిల్లను 40 రోజుల చిక్కు వేసుకున్నట్లయితే 120 డేస్కి మనకి ఎగ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్ ప్రొడక్షన్ ఒక దాని కూడా ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవాలి. కోళ్ళ కూడా ఏం చేస్తున్నాం, దానికి అజూర్లో పెంపకం చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ పెరటి కోళ్ళ సాయంత్రం మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour వేస్తే ఇవి బయట ఉన్నటువంటి వేస్ట్ని తినేస్తాయి. దీనివల్ల పెట్టుబడి ఏముండదు. దాని ద్వారా ఒక 120 days తర్వాత ఎగ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్ ప్రొడక్షన్ ఒక ఎగ్ వచ్చేసి 8 రూపీస్ పర్ కే. ఒక కోడి గుడ్డుని 8 రూపాయలకు ఒక గుడ్డును అమ్మడం జరుగుతుంది. కోడిని 250 రూపీస్ పర్ కేజీను కోడి మటన్ అమ్ముకోవడం, చికెన్ అమ్ముకోవడం జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి మటన్ అమ్మడం జరుగుతుంది. అంటే పిల్లలు నాకున్నటువంటి 20 మేకల నుండి ఒక మేక నుండి 2 సంవత్సరాలలో 3 పిల్లలు పెడుతుంది. 3 ఈతలు ఇంతది. ఈనప్పుడు ఒకటి 2 పెడుతుంది, ఒకసారి 1 పెడుతుంది. సంవత్సరానికి 6 అనుకున్న, ఒకసారి 5 అనుకుని 4 వేసుకోండి. దాని ఒక్కొక్కటి 6 నెలలు నెలకు ఒక్క ఇంటికి 1000 రూపాయలు. ఒక మేక పిల్లని సాధినట్లయితే నెలకు 1000 రూపాయలు పడుతుంది. అది మాది జనరల్గా అజంప్షన్. మనకు మీట్ అనేది చాలా డిమాండ్ ఉంది. చికెన్ కంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ మీట్కి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా మీకు మీట్కి రేటు 600 ఎబోనే ఉంటుంది కానీ తక్కువ ఏమి ఉండదు. సో అందుకని మనం మీట్ అనేది మేకల్ని కూడా కొన్ని నా స్తోమతకు తగ్గట్టు కొన్ని 20 మేకలు చదువుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఒకవైపు పంట అధికంగా వచ్చే టైం ఒకసారి వస్తుంది, లేదంటే ఒకసారి మొత్తం దిగుబడి రాకపోవడం, ఇట్లాంటి టైంలో మీరు ఎట్లా ఇక్కడ ఆర్గానిక్ కావచ్చు ఏ విధంగా యూజ్ చేస్తారు, రైతులకు కావచ్చు ఎవరికైనా ఎట్లా సలహాలు ఇస్తారు మీరు? ఒకటి సార్, మనము అంటే బేసికల్గా మన ఫౌండేషన్ మెయిన్ ఉండాలి. ఎవరికైనా కూడా మన ఇంటి నిర్మాణం నేర్చుకున్నా కూడా పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా మనం ఒక జీవం ఉన్నదాంతో మనం స్టడీ చేసినప్పుడు సార్, జీవాలకు కూడా మన రెగ్యులర్ స్టడీ ఉండాలి. వ్యాక్సినేషన్ స్టడీ ఎట్లయితే మనకు ఫాలో అవుతాం, మనకు వ్యాక్సినేషన్, పశువులకు వ్యాక్సినేషన్స్ కరెక్ట్ ఉండాలి. పంట కూడా అంతే. మీరు ప్రధానంగా భూమిని బలోపేతం చేయాలి ఫస్ట్. ఎట్లాంటి క్లైమేటికల్ కండిషన్ చేంజ్ అయినా కూడా నిలదొక్కునేది ఏంటి అంటే భూమిలో నీకు సారం ఉండాలి. సారం ఉండడానికి ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, భూమిలో పంట మొదలే భూమిలో పశువుల వ్యర్థాలను పోసుకోవడం. సో ఒకవేళ అయితే నాలాంటి ప్రాక్టీసెస్ నిరంతరం పంపించుకోవడం ఒక మార్గం, లేదు అనుకుంటే ఆకృతిలోనే మనం పశువుల వ్యర్థాలను వేసుకోవడం. నర్సరీ స్టేజ్లోనే మంచిగా ఉండాలి. అంటే ఫౌండేషన్ మంచి చిన్నగా ఉన్నప్పుడు మీరు మంచి పోషకని ఇస్తే ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది, మన పిల్లలకైనా కూడా పంటకైనా. దానికి మనం ఏం చేస్తున్నాం, నర్సరీలోనే మన విత్తనాన్ని విత్తన శుద్ధి, బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం కానీ, దానికి ఎరువులను జీవామృతాన్ని, గోకృపామృతాన్ని, అంటే స్టార్టింగ్ ఈ క్రూషియల్ టైం అనేది 15 నుండి 20 రోజుల వరకు మీరు మంచిగా ఇస్తే అది పొలంలో వేసినా కూడా మళ్ళీ వెంటనే గ్రో అవుతుంది. భూమిలో ఆర్గానిక్ కంటెంట్ ఉంటుంది. ఓన్లీ యూరియా డిఏపి కాకుండా ఆర్గానిక్ కంటెంట్ ఉంటే భూమి అనేది పంట అనేది మంచి హీలింగ్ వస్తుంది. భూమిలో ఆర్గానిక్ కంటెంట్ చేసే పద్ధతులు ఏం చేయాలి, మనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏంది, సాయిల్ హెల్త్ కార్డు ఇస్తుంది అని వాడుకోవాలి. సాయిల్ హెల్త్ కార్డు చేసుకుని భూమిలో ఎంత యూరియా ఎంత ఉంది, ఎంత డిఏపి ఉంది, ఎంత పొటాషియం ఉంది, ఎంత మోతాదులో వేయాలి అని తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆర్గానిక్ కంటెంట్ పెరగడానికి ఏ మందులు, ఏ పశువుల పెంతలు ఎంత మోతాదులో వేసుకోవాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏమి ఉన్నాయి, పంటకు మందులు కొట్టడమే ప్రధాన కారణమా, పంటలు కొడితే ముందు మందు పురుగు తత్తదా, చస్తలేదు. దానికి రోధ నిరోధశక్తి వచ్చింది. దాన్ని ఏం చేయాలి, సమగ్ర సస్యరక్షణ చర్యలు, లింగాకర్షణ బుట్టలు, ఎల్లో స్టిక్ ప్యాడ్స్, సోలార్ ట్రాప్స్ పెట్టుకొని సహజంగా కంట్రోల్ చేసుకోవాలి. పురుగుని ఇక్కడ ఒక 50% రిడక్షన్ చేయగలిగితే ఆర్గానిక్ ప్రాక్టీసెస్ కషాయాలు ఉన్నాయి. పాలేకర్ గారు ఒక ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు, కషాయాలు ఎట్లా తయారు చేసుకొని తను ప్రూవ్ చేశాడు. అలాగే ప్రకృతి వ్యవసాయంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. నేను వస కషాయాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. 1 కేజీ పసకొమ్ము తీసుకొని 220 లీటర్ల నీళ్ళలో బాయిల్ చేసి ఆ నీళ్లను 10 లీటర్లు 500 లీటర్ల నీళ్ళలో కడిగితే మీకు పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది. దానికి అదే కాకుండా చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన మట్టి ద్రావణాన్ని కొట్టి
పురుగు మనం కంట్రోల్ లేకుండా చేశాడు. గ్రోత్ లేకుంటే మట్టి ద్రావణాన్ని కొట్టి గ్రోత్ను చూపించాడు. అంటే చాలా పద్ధతులు ఉన్నాయి మనకు వ్యవసాయం. ఏమైనా రైతులు వచ్చి మీ దగ్గరికి చూడడం కానీ ఎట్లా చేస్తాడు ఇట్లా వాళ్ళకి అందించడం కానీ మీరు ఇట్లాంటి నా వ్యవసాయ క్షేత్రంలో ఒక దాదాపు రమారమి 100 ఎక్స్పోజర్ విజిట్స్ రైతులు వచ్చడం జరిగింది. డిఫరెంట్ ఏరియా నుండి, తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర నుండి కూడా నా వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. ఫార్మర్కి ఎడ్యుకేట్ చేయడం అయింది. మీరు కూడా ఎవరైనా కూడా నాకు నా యొక్క సైడ్ నుండి ఏంటంటే మల్లికార్జున్ రెడ్డి ఫార్మర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు సంబంధించినటువంటి పేపర్ ఆర్టికల్స్, వీడియోస్, చాలా ఇంటరాక్షన్స్ అనేది దానిలో ఉన్నాయి. సో దానిలో ఏంటంటే అన్ని నా పద్ధతులన్నీ మీకు నా వ్యవసాయ క్షేత్రంలో నేను చేస్తున్న పద్ధతులు ఎట్లా అనేది అన్ని విఫలంగా ఉంటాయి. సో అవి ఫాలో కావచ్చు. సో ఏ రకమైన పద్ధతులు వాడేసి పెట్టుబడి భారం ఎట్లా తగ్గించుకోవాలి, దిగుబడి ఎట్లా పెంచుకోవాలి, దానికి గుర్తింపుగా నన్ను మోడీ గారితో ఇంటరాక్ట్ అవ్వడం, భారతదేశంలో మీరు మాట్లాడినప్పుడు మోడీ గారు చాలా సంతోషం. చాలా నాకు అంటే కంట్రోల్ ఏడుపు వచ్చింది. అంటే నా ఆనంద విషయాలు చెప్పుకోవాలంటే ఆ రకమైన ఫీలింగ్, అంటే నేను మాట్లాడలేను అని మళ్ళీ సెల్ఫ్గా కంట్రోల్ ఆపుకున్నాను. అంటే ఒక సగటు అంటే నేను ఇంతవరకు చూడలేదు నా 40 అంటే నా मल्लिकार्जुन गारू नमस्कार, आपको भी नमस्कार और वहाँ उपस्थित सभी को नमस्कार और देश भर में हमारे साथ जुड़े हुए सबको मेरा नमस्कार। सर बोलिए। जरा अपने विषय में बताइए। मेरे नाम मावरा मल्लिकार्जुन रेड्डी है। इसी तरह का बात कर बहुत बहुत प्रेरणादायक है सर। मैं बीटेक ग्रेजुएट हूँ। 2014 तक एमएनसी कंपनी में सॉफ्टवेयर इंजीनियर के काम किया। यानी मल्टीनेशनल कंपनी में काम करते थे? यस सर। तो कहाँ काम करते थे? हैदराबाद में सिमेंटिक स्पेस में सॉफ्टवेयर इंजीनियर के काम किया सर। तो हैदराबाद छोड़ करके गांव में आए तो आपकी पत्नी तो नाराज होगी आप पर? मेरे पत्नी आल्सो ग्रेजुएट हूँ सर। ऑल आर खुशी है सर। वी आर हैप्पी सर। बीएससी कंप्यूटर साइंस करने के बाद मल्टीनेशनल कंपनी में नौकरी करने के बजाय आपको ये खेती करने का विचार कैसे आया? खेती मेरे को बहुत पसंद है सर। खेती करने के लिए पढ़ने लिखना लोगों से और अच्छी खेती करता है सर। मैं मानता हूँ मेरा सिस्टम इंटीग्रेटेड फार्मिंग सिस्टम में केवीके शास्त्रवेत्ता करीमनगर को सूचना और सलाह से मैं इंटीग्रेटेड सिस्टम फॉलो कर रहा हूँ सर। गाय, बकरी, मुर्गी, मछली पालन कर तो एंड प्राकृतिक खेती भी कर शुरू किया है सर। अच्छा मल्लिकार्जुन जी, आपको सरकार की किन योजनाओं का लाभ मिला है? मेरे को किसान क्रेडिट कार्ड मिला है सर SBI एंड माता जी का UBI बैंक से। मेरे को 5 लाख मिला है सर किसान क्रेडिट कार्ड्स में एंड फसल बीमा एंड PM किसान। अच्छा मल्लिकार्जुन जी, आपने जैसे बताया कि आप एक इंटीग्रेटेड फार्मिंग करते हैं, थोड़ा इसका विस्तार से बताएंगे, इसका फायदा क्या हुआ है? इंटीग्रेटेड फार्मिंग सिस्टम में रेगुलर इनकम आता है, डेली इनकम आ रहा है सर। मेरे को मछली पालन कर रहा हूँ, बकरी से डेली इनकम आ रहा है, मुर्गी से मैं एग्स मिल रहा है। टोटल औषधि पौधों भी मैं पालन उगाए सर एंड देशी पैडी वेराइटीज में मैं कल्टीवेट कर रहा हूँ सर। ये नवारा देशी इंडिजिनस राइस वेराइटी से हम कल्टीवेट कर रहा हूँ सर। ये नवारा इंडिजिनस पुराना कले के लिए सर। डायबिटिक का राइस ही है सर। काला बट्टी राइस कल्टीवेट कर रहा हूँ सर। मणिपुर ब्लैक मेरे ये भी कल्टीवेट कर रहा हूँ सर। ये इंटीग्रेटेड फार्मिंग सिस्टम के 5 से मेरे को इनकम आ रहा है सर। मैं पहले से मैं सांप्रदायिक खेती में मोनोक्रॉप सिस्टम में मेरे को ओनली 12 एकर्स में मेरे को 6 लाख मिला है सर। ये इंटीग्रेटेड फार्मिंग अप्रोच करने के साइंटिस्ट का करीमनगर के सूचना और सलाह से मेरा इनकम द्विगुण हो गया है सर। 12,35,000 इनकम मेरे को मिला है सर। कभी कभी यूनिवर्सिटीज में कभी बच्चों को जाकर के लेक्चर दीजिए ताकि पढ़े लिखे लोगों को लगे कि किसानी से भी कितनी बड़ी रिवॉल्यूशन की जाती है, क्योंकि पढ़े लिखे लोग अगर किसानी में आते हैं तो ज्यादा लाभ होता है। सही सर। तो करेंगे सर। अच्छा मल्लिकार्जुन जी, जैसा आप पढ़े लिखे एक व्यक्ति
खेती की तरफ बढ़ते हैं तो मुझे तो बहुत आनंद हुआ और देश में जो भी लोग सुनते होंगे उन सबको आनंद होगा। మా నాన్నగారు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు రైతు సామాన్య రైతుతో మాట్లాడడం అనేది అదే 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 అది చెప్పలేం సార్. అది అట్లాంటి సంఘటన ఇది రైతులకు దక్కిన గౌరవం సార్. నా ద్వారా చాలామంది రైతులు పొద్దున్న నుండి ఫోన్ చేస్తున్నారు, సార్ మన రైతులు ఒక రైతు తోడులో మాట్లాడడం చాలా గర్వంగా ఉందని చెప్పి చాలా షేర్ చేసుకున్నారు. ఆహారం కావాలి, రానున్న కాలం మంచి ఆహారం కావాలి. సో దానికి వ్యవసాయం అవసరం, కానీ వ్యవసాయంలో శ్రమే పెట్టుబడి. మనం పని చేయాలి. ఇప్పుడు నేను లేబర్ మీద ఆధారపడితే లేబర్ రాకుండా నేను పని చేసుకుంటాను, పని కాదు సార్. బురదలు దిగుతాయి మొత్తం అంతే సార్. ఒక రోజుకు శ్రమ నేను పారామీటర్ తోటి క్యాలిక్యులేట్ చేసి ఒక 7 కిలోమీటర్లు నడిచిన శ్రమ సార్ మాది. పొద్దున్న లేచి పొలంలో బొరుతాయి. సంవత్సరంలో 2 నెలలు ఉంటుంది సార్, హార్డ్ టైం ఉంటుంది. హార్డ్లో చాలా కష్టం ఉంటుంది. లేబర్ రారు, లేబర్కి డిమాండ్ పెరిగిపోయింది, అంతగా కమర్షియల్ అయిపోయినారు. అంటే మీరు లేబర్ ఈ టైంలో పండించే టైంలో లేబర్ని ఎట్లా యూజ్ చేస్తారు వాళ్ళను? సార్ నేను ఇప్పుడు 14 ఎకరాలలో మా పాలేరు ఇద్దరం కట్టి ఫుల్ హార్డ్ వర్క్, బాగా హార్డ్ వర్క్ చేస్తాము. ఇంతకుముందు అంటే వెద సాగు విధానాన్ని అవలంబించాను. వెద సాగు విధానాన్ని అవలంబించినప్పుడు ఏమవుతుందంటే రసాయనాలు, మనం ఇప్పుడు కలుపు అనేది ప్రధాన సమస్య వస్తుంది మాకు. కలుపుని నిర్మూలించడానికి ఆర్గానిక్ ప్రాక్టీస్లో చాలా కష్టం ఉంది. దానికి ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా ఈ ఆర్గానిక్ బాగా కంటెంట్ ఎక్కువ మురుగుతే పొలాలలో కలుపు అనేది వస్తలేదు. సో ఇది ఆరబెట్టే క్రమంలో కలుపు అనేది ఎక్కువ పడుతుంది. ఒకసారి దున్ని నాటేసినాం అంటే మళ్ళీ పడదు. అంటే మనం 5 పద్ధతులలో వరిలో 5 పద్ధతులు చేసి మళ్ళీ వెనక టర్న్ అయినాం. వెద సాగు విధానాన్ని అంటే కాస్ట్ బెనిఫిట్ తగ్గించుకోవడానికి వరిని సాగు చేసినాం. వరి చేసినప్పుడు రసాయనాలు స్ప్రే చేయాల్సి వస్తుంది. రసాయనాలు స్ప్రే చేస్తే భూమిలో ఈ ఆర్గానిక్ కంటెంట్ దెబ్బతి కొడుతుంది. సో దీనికి ఏంటంటే ఈ సహజంగా మనం ఐసీఆర్ ఇచ్చినటువంటి వేస్ట్ పూస డీకంపోజల్ ద్వారా బుర్రాన్ని మంచిగా మురగబెట్టి దానిలో పెట్టి దానిలో ఉన్నటువంటి నీళ్ళని తీసేస్తూ భూమిలో ఉన్నటువంటి ఎక్సెస్ లవణాలను బయటికి పంపిస్తూ ఇవ్వడం వల్ల కలుపు ఒక 50% రిడక్షన్ అవుతుంది. దానికోసం నేను గొలుసులు తయారు చేసుకున్నాను. కలుపు కోసం కలుపులో ఆ గొలుసులు తయారు చేసుకొని మాన్యువల్గా ఎగుతూ కొంచెం లాత కలుపు అనేది 20% రిడక్షన్ అవుతుంది. మిగతా మాన్యువల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి పద్ధతులు రకరకాల పద్ధతులు పాటించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక రీసెర్చ్ చేస్తున్నాను. నీళ్లకు మ్యాగ్నెటిక్ ఇస్తే పంట దిగుబడిలో ఎట్లా తేడా ఉంటుంది. ఒక నర్సరీకి నేను వరిలో నర్సరీ మీద నేను టెస్ట్ చేశాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నీళ్లకు మ్యాగ్నెటిక్ అయస్కాంత తరంగాల ద్వారా నీటిని పంపించినప్పుడు నీటికి అయనేషన్ అవుతుంది. అంటే గ్రోత్లో నేను గ్రోత్ను నేను మ్యాగ్నెట్ తీసుకున్నాను, రౌండ్ మ్యాగ్నెట్ తీసుకొని దానిలో సీడ్ 3 మ్యాగ్నెట్, ఒకటో ఎంటీది ఒక స్పౌట్, ఒకటి దానిలో 4 మూలల మ్యాగ్నెట్ పెట్టాను, ఒకటో రౌండ్ మ్యాగ్నెట్లో స్పౌట్ పెట్టాను. ఏదైతే మ్యాగ్నెటిక్ రాన్లో పెట్టిన దానిలో 2 ఇంచులు పెరిగింది. 4 మూలల దానిలో కూడా కొంచెం ఉంది. ఇంకా ఏ మ్యాగ్నెట్ దేని దానిలో గ్రోత్ అనేది లేదు. అంటే అయస్కాంత తత్వం అనేది పంట మీద అంటే మనిషి మీద ఎట్లా ఎఫెక్టో మన పంట మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంది అనేది గ్రహించి ప్రవహించే నీటికి అయనైజేషన్ ఇస్తే మ్యాగ్నెటిక్ వాటర్ ఇస్తే పంటలు ఏదన్నా తేడా అవుతుందని నర్సరీలో అబ్జర్వ్ చేశాను. నర్సరీలో చేంజ్ కనబడ్డది. అది ఈ నీటి ద్వారా వచ్చిందా, వెదర్ కండిషన్ కూడా ఆ చేంజ్ ఉందా మన భూమిలో అనేది ఇంకా నేను అజంప్షన్కి రాలేదు. ఫ్యామిలీ ఏ విధంగా మీకు సహకరిస్తారు? ఇప్పుడు మీ మిసెస్ కూడా అంత చదువుకొని ఇక్కడే ఉంటున్నారు, మీతో ఉంటున్నారని కూడా అంటున్నారు. ఎట్లా సహకరిస్తారు వాళ్ళు? సహకారం చేయలేకపోతే ఈ 10 సంవత్సరాలు వ్యవసాయం అనేది చేయకపోతుంది. నేను చాలా సపోర్టు, మోరల్ సపోర్టు కానీ నాన్నగారు కానీ నేను ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరుగుతుంది సార్. నేను లేనప్పుడు గారు నాన్న 76 years old. పాపం తను మన ఒక సీజనల్లో 80 గంటలు నాన్నగారు దుంతాడు. ఎక్కడ లేబర్ని పెట్టుకోము సార్, మేమే పని చేస్తాం కష్టపడే పొలంలో. నాన్నగారే దుంతారు. నేను ఎటన్నా పోయినప్పుడు ఈ లైఫ్ స్టాక్స్ నాన్నకు బాగా ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. మా పాలేరు కూడా టైం బీయింగ్లో తప్పిస్తున్నాడు. అది కొంచెం నాకు సమస్య ఉంటుంది. మన దగ్గర లేబర్ తోటి బాగా ప్రాబ్లమ్ సార్ తెలంగాణలో. సో అది కొంచెం నా ఇంట్లో అందరికీ పెయిన్ ఉంటుంది కొన్ని. అంటే ఇవన్నీ పెట్టుకోవడం వల్ల నాకు పెయిన్ అవుతుంది. నేనేంటంటే ఎటువైనా ఒక 2-3 రోజులు పోవాల్సి వస్తుంది సార్. సమగ్ర వ్యవసాయంలో ఫార్మర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మీటింగ్స్ అడ్రస్ చేయాల్సి వస్తుంది. పోయినప్పుడు కొద్దిగా నాన్నగారికి ఇబ్బంది అవుతుంది. అయినా కూడా మోరల్ సపోర్ట్ చాలా ఉంది సార్. రైతులతో కమ్యూనికేట్ చేసే క్షేత్రాన్ని చూపిస్తాను సార్. నెక్స్ట్ ఇయర్ నాది అంటే నెక్స్ట్ సీజనలే. ఈ సీజన్ అయిపోగానే నెక్స్ట్ ఆల్రెడీ ఈ మోడీ గారితో ఇంటరాక్ట్ కావకముందు నుంచి వెళ్ళి ఇంకా పెద్ద మొత్తంలో చేయాలనేది ఒక ఆలోచన ఉంది సార్. మనం ఒక 1000 రూపాయల లేబర్ చేసే పని చేస్తున్నాను నేను నా పొలంలో. నేను చేయడం కాదు, నేను లేబర్ తోటి ఒక పెద్ద మొత్తంలో అంటే మెకనైజేషన్ వాడుకొని 100 ఎకరాలు చేయాలనే కాన్సెప్ట్ తోటి నేనున్నాను. నెక్స్ట్ ఇయర్కి నా వ్యవసాయాన్ని ఈ క్షేత్రాన్ని 100 ఎకరాలు ఇది హార్టికల్చర్ క్రాప్స్ పామాయిల్ను మునగ సాగు చేస్తున్నాను సార్. మీ నెక్స్ట్ సీజన్లో ఆల్రెడీ డ్రిప్ చేసేసి నెక్స్ట్ ఇయర్
మొత్తం కమర్షియల్గా అన్ని రకాల పంటలతోటి ఒక 100 ఎకరాల భూమిని మా బావగారు నాకు మోరల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఒక 100 ఎకర్స్ తోటి ఒక ఆడ తీసుకున్నాం. సో దానిలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది నెక్స్ట్ సీజనల్లో మనది ఉంటుంది. మన వ్యవసాయ క్షేత్రము ఒక ఎక్స్పోజర్ విజిట్ వస్తే ఈ పంటలు ఈ పద్ధతులు ఒక్కొక్క పద్ధతులు అన్ని రకాల పద్ధతులతో వ్యవసాయం చేస్తాం. చాలా సంతోషం సార్. ఇది చాలా నాకు స్ఫూర్తినిచ్చింది. మళ్ళీ మోడీ గారు మాట్లాడడం, దాన్ని నా ఇనిషియేషన్ తీసుకోవడం, వచ్చే మీటింగ్లలో ఇంకా అంటే మల్లికార్జున్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో పలానా మల్లికార్జున్ సంధ్య దంపతులు ఉన్నత చదువులు చదివి చాలామందికి ఆదర్శంగా ఉన్నారని ఒక మన మీటింగ్ కాని సందర్భంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అన్నారు. అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది వాస్తవానికి అప్పటి నుండే. ఇప్పుడు నా బాధ్యతను ఇంకా మరింత పెంచింది. చాలా సంతోషం. యాక్చువల్గా నేను ఏంటంటే సార్ ఈ మీటింగ్ విషయంలో కొద్దిగా నేను ఇంటరాక్షన్ అంటే హిందీ మీద పట్టులేదు నాకు. హిందీ ప్రిపేర్ అవుతుండడం వల్ల నేను ఎవరికి ఏం చేసిన అంటే గ్రూప్లో పెట్టేశాను. అది ఎక్కడ అనేది లొకేషన్ పెట్టలేదు. అదొక బాధాకరం. వాళ్ళందరూ అన్నారు పటేల్ మాకు చెప్పలేకపోయాను అంటే ఏడనేది తెలియదు. అదే అందరూ గ్రూపులలో ఇంటికి వచ్చుడు పొద్దున షేర్ చేయడం సంతోషం పటేల్ మాకు తెలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం అన్నారు. నేనేం చేసిన జస్ట్ మెసేజ్ ప్రధానమంత్రితో ఇంటరాక్ట్ అవుతున్నాను అని చెప్పినా కానీ లొకేషన్ వెన్యూ నేను డిసైడ్ చెప్పలేను. సో నాకు కొద్దిగా ప్రెషర్ ఉండే సార్. మోడీ గారితో మాట్లాడుతున్నాం కదా అనే ఉద్దేశంతో ఎవరికి నేను ఈవెన్ సర్పంచ్ గారు కూడా చెప్పలేదు. జస్ట్ మెసేజ్ పాస్ చేసిన. ఎందుకంటే రెగ్యులర్ కాల్ వస్తున్నాయి సార్ నాకు. సో ఎట్లా మాట్లాడుతావు తెలంగాణను రిప్రజెంట్ చేయాలని చెప్పి అందరు డిపార్ట్మెంట్స్ హెడ్స్ నన్ను అడిగినారు. మల్లికార్జున్ నీ వాయిస్ మంచిగా వెళ్ళాలని చెప్పి. కానీ ఫస్ట్ డిస్కషన్ నాతో అవడం 5 నిమిషాల మించి మాట్లాడలేకపోయాను. వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ అదే కొద్దిగా తడబడ్డా కానీ ఫైనల్గా సార్ మోడీ లాంటి అంటే ప్రధానమంత్రి గారితో నేను చాలా సంతోషం సార్. ఆ 5 నిమిషాలు మాట్లాడినా నా కుటుంబంతో మాట్లాడాను. నా పిల్లలకు కూడా నేను చెప్తా, మా పిల్లలు స్కూల్కి పోతామంటే అద్దన్న ఇలా మోడీతో మనం మాట్లాడబోతున్నాం. మీరు మీ జీవితకాలం సాఫల్యంలో అట్లాంటి లీడర్తో మీరు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడతారు కావచ్చు, మోడీ గారి లాంటి లీడర్తో మాట్లాడడం మాకు ఇంకా సంతృప్తినిచ్చింది సార్. నేను ఫీల్ అవుతాను. నేను అల్టిమేట్ మోడీని నాకు మించిన లీడర్ అంటే నేను అట్లా ఫీల్ అవుతున్నా. నాకు నచ్చిన లీడర్ అంటే ఒక సామాన్య స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిగాడు. చాయ్ వాళ్ళ అంత స్థాయికి వెళ్ళిండు. ఆయనే మాకు స్ఫూర్తి సార్. మాకు అట్లాంటి లీడరు, మళ్ళీ మచ్చలేని లీడరు, కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం పనిచేస్తూ ప్రపంచ దేశాలలో కూడా మన దేశాన్ని ఒక ఉన్నత స్థానంగా తీసుకొచ్చిండు. అట్లాంటి లీడర్ తోటి మనం సార్ ఆ కాంట్ సార్. చివరిగా యువతకు ఏం మెసేజ్ ఇస్తారు? సాఫ్ట్వేర్ రంగాన్ని ఆలోచించడమే కాదు, ఇటు వ్యవసాయ క్షేత్రం దానిపైన ఏం మెసేజ్ ఇస్తారు సార్? చదువు ఒకటే సంపాదనకు ఒక వ్యవసాయం అంటే ఉద్యోగమే కాదు సార్. జీవితం బతకాలంటే డబ్బే శాశ్వతం కాదు. మనం బతుకుతూ సొసైటీకి ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తే ఎంత బాగా చేయగలుగుతారు అనే దానికి నేను నిదర్శనంగా ఉన్నాను సార్. చెప్పగల అది అలాగే యువత కూడా సార్ ఈ జనరేషన్ తోటి మన వ్యవసాయం అనేది మా జనరేషన్ కూడా చేయట్లేదు సార్. కొంతమందే చేయగలుగుతున్నారు. అందరూ 10,000కు 20,000కు అవసరమైతే సిటీలకు మూవ్ అయి పని చేసుకుంటున్నారు. క్లస్టర్ బేస్ ఫార్మింగ్ కావాలి. రైతులందరూ కలిసి ఉమ్మడిగా చేయాలి. మెకనైజేషన్ తీసుకురావాలి. కొత్త పంట విధానంతో ఉండాలి. ఒక ఊరికి మనం ఒక క్యాల్కులేషన్ చేసుకుందాం సార్. ఒక ఊరికి ఎంత ఆయిల్ అవసరం ఉంటుంది? మన ఊరు సంపద ఊరు దాటిపోతుంది. పల్లె సంపద పట్టణానికి వెళ్ళిపోతుంది, ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతుంది. సో మనం ఒక క్రాప్ ప్యాటర్న్ నేర్చుకొని మన పంట విధానాన్ని మార్చుకొని ఉన్న విలేజ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతులందరినీ ఏకీకృతం చేసి అందరినీ క్లస్టర్ బేస్ ఫార్మింగ్ చేసుకొని మన ఊరికి ఇంత ఆయిల్ అవసరం ఉంది, మనం ఈ ఆయిల్ పంట పండిద్దాం, మనకు ఒక ఫిక్స్డ్ రేట్ ఇద్దాం, పండించిన ఆయిల్కు రైతుకు ఆ రేట్ ఇద్దాం. సో ఆ పంట విధానం వస్తుంది. మందులు లేని పంటకు మనం మార్కెట్ చేసుకుందాం. మన భూమి ఇప్పుడు ఎవరు పండించినా రైతు భూమిలోనే పండియాలి. అదే మందులు లేకుండా పండించి ఇప్పుడు మన ములకనూరుని తీసుకుంటే ములకనూరు బ్రాండింగ్ వెళ్ళిపోయింది సార్. సో మనం ఎందుకు ఆ బ్రాండింగ్ తీసుకోకూడదు? మనం ఎందుకు రాకూడదు? విత్తనం అనేది ఎక్కడో ల్యాబ్లో తయారైతలేదు. అది వ్యవసాయ క్షేత్రంలోనే వేరే కాడ వ్యాపారులు బైబ్యాక్ ఒప్పందం చేసుకొని రైతు దగ్గర నుండి 20 రూపాయలకు కొని 40 రూపాయలకు సీడీ ఇస్తున్నారు. మనం ఎందుకు విత్తనం ఉత్పత్తి తయారు చేసుకోకూడదు అనేది కొత్త యువతరం ఆలోచించి అరే వ్యవసాయంలో ఇంత స్కోప్ ఉంది, విత్తనం అమ్ముకోవచ్చు, బై ప్రోడక్ట్ అంటే పంట నుండి బై ప్రోడక్ట్ తీసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మిల్లెట్ని ప్రమోట్ చేసింది. మిల్లెట్ని ఎందుకు వాడుకోకూడదు? మిల్లెట్ని వాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మంచి చాలా స్కీమ్స్ ఇచ్చింది సార్. డ్రిప్ ఇరిగేషన్కి PM కృషి సంచార్ యోజన డ్రిప్ ఇచ్చింది. సో పామాయిల్ పెట్టుకోమంటుంది. పామాయిల్ మిశ్రమ పంటలు పెట్టుకోవాలి. ఒక పామాయిల్ మీద వచ్చే ఆదాయం కాకుండా దాని ద్వారా వచ్చే పంటలు మునగ పెట్టుకుని మునగ ఆకు తమిళనాడు వాళ్ళు ఆకును ఇండస్ట్రీస్కి అమ్ముతున్నారు పౌడర్ చేసేసి. సో ఇప్పుడు ఆలోచన అవి ఉన్నాయి సార్. అండ్ బ్యాంకర్స్తో కూడా మాట్లాడడం జరిగింది నిన్న. సో మాకు ఇట్లా ఇండస్ట్రీ ప్రపోజల్ ఉంది సార్ మేడం, ఇట్లా మేము క్లస్టర్ బేస్ ఫార్మింగ్ చేయాలనుకుంటే మాకు మెకనైజేషన్ కావాలి, పంటలో యాంత్రీకరణ రావాలి, లేబర్ చేయట్లేదు. యంగ్ జనరేషన్ కూడా వ్యవసాయంలోకి రావాలంటే వాళ్ళకి యాంత్రీకరణ అనేది రావాలి, డ్రోను హార్వెస్టర్స్ అనేది రావాలి.
పండించిన పంటను రైతుగా నేరుగా అమ్ముకోవాలి. దానికోసం కృషి అనే యాప్ను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సార్. త్వరలో కేంద్ర పెద్దలతోటి నేను ఎవరికైనా అవకాశం ఉంటే నాకు అవకాశం ఇస్తే మా యాప్ని ఫార్మర్ నుండి కన్స్యూమర్కి మా ప్రోడక్ట్ పోవాలనే ఉద్దేశంతో ఒక యాప్ డెవలప్ చేయడం జరుగుతుంది సార్, కృషి అనే యాప్ల యొక్క ఉద్దేశం ఏంటంటే రైతు ఏ క్షేత్రంలో పంట పండిస్తుండే, ఏ సర్వే నెంబర్లో ఆయన చేసిన ప్రతి వారం రోజు ప్రాక్టీసెస్ అన్ని ఫోటో పెడతాడు. వినియోగదారునికి అవసరం ఉంటే దానికి ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిమ్స్ అని ముందే బైబ్యాక్ అని బాబు నీకు ఇస్తే మాకు ముందుగా ఆర్థిక సాయం చేస్తారు. రైతుకు కావాల్సింది పెట్టుబడి. ఆ పెట్టుబడి సాయం చేస్తే ఈ రేటుకి మేము ఇస్తాం ఈ ప్రోడక్టు. సో మా 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 పర్యవేక్షణకి ఇది, మా రైతుకి ఈ పర్యవేక్షణ చేస్తుండు, మా డిజిగ్నేషన్కి ఇది మేము చేస్తున్నది. మా రైతును ఏది కొన్నా రైతు దగ్గర నుండి కొనండి. మీకు ఆయిల్ కావాలన్నా మేము ఆయిల్ పండిస్తాము, మాకు ఈ రేట్ ఇవ్వండి. ఆయిల్లో మీరు తీసుకుంటున్న ఆయిల్ అన్ని సార్ 12 రకాల కెమికల్ కలుపుతారు, బైండింగ్ పార్టికల్ అని పేరు పెడతారు. సో ఇవన్నీ మేము ఫిల్టర్ ఆయిల్ తీసుకుంటారు. గుండె సమస్యలు ఎందుకు వస్తున్నాయి సార్? అది కారణం మనం కాన్షియస్ చేయాలి సార్. ఇప్పుడు ప్రతి వినియోగదారుడు, ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాలి. అరే మన వెనకటి తరము గానుగ నూనె తిన్నారు, ఎట్లాంటి ఫిల్టర్ చేయలేని ఆయిల్ తీసుకున్నారు, ఆరోగ్యంగా హార్డ్ వర్క్ పనిచేసిండ్రు 30 సంవత్సరాల దాకా. ఇప్పుడు మా నాన్నగారు 78 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడు నేను అట్లా చేయలేను. అంటే నా ఆహారపు అలవాట్లు అట్లా మార్చుకోవాలి. అన్నీ కల్తీ అయిపోయినాయి సార్. సో మనం ఏంటంటే స్వచ్ఛమైన కల్తీ లేని తీయాలి. ఊరు సంపద ఊరు దాటిపోవద్దు, ఊరికే సంపద రావాలి. సో పట్టణానికి పోయే ప్రతి ప్రోడక్టు రైతు నుండి వినియోగదారునికి పోవాలి. పప్పు వండిస్తావా, పెసలు వండిస్తావా, ఆయిల్ సీడ్ వండిస్తావా, బియ్యం వండిస్తావా, కుర్రలు అరికెలు వండిస్తావా, అన్నీ వండేయాలి. ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనం పెట్టుకోవాలి, మార్కెట్ చేయాలి అనేది నా ఆశయము. ఇంకా నాకంటే ఎక్కువ ఇన్నోవేటివ్గా ఆలోచించవచ్చు సార్. అంటే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది లైట్లోకి రాలేదు. ఇప్పుడు నేను ఏంటంటే చదువుకున్న వ్యక్తిగా నేను ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల నేను బయటకు వచ్చిన. నాకంటే గొప్పగా చేసే రైతులు చాలామంది ఉన్నారు సార్. నేను గ్రూపులలో డిస్కస్ చేసినప్పుడు నాకు అనిపిస్తారే నేను ఎందుకు ఇట్లా ఆలోచించలేకపోయినా అనే ఆలోచన నాకు వస్తుంది. సో ఈ ఆలోచనకు ఇంత మాత్రానికే కార్యరూపం దాల్చినందుకే నాకు ఈ రిజగ్నేషన్ వచ్చింది. చాలామంది మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు, నాకంటే ఎక్కువ కష్టపడే రైతులు ఉన్నారు, నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. భారతదేశ నమూనాని నేను కాలబట్టి అని నల్లవరైతులు నాటేసి 365 రోజులు నిత్య జనగణమన చేసిన సార్. ఎందుకు చేసిన అంటే దేశానికి అన్నం పెడుతున్న రైతన్న దేశభక్తిని చాటాలి. అట్లీస్ట్ మన జనవరి 26 ఆగస్టు 15 రోజైనా మన ఒక గవర్నమెంట్ వ్యవస్థే కాదు, వ్యవసాయానికి దేశానికి అన్నం పెడుతున్న రైతన్న పొలంలో జెండా వేసి మన దేశభక్తిని చాటితే అది మనకు గర్వకారణము అనే ప్రౌడ్ టు బి ఇండియన్గా ఫీల్ కావాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి లేచిన. గత సంవత్సరం ఎట్లుండంటే పొద్దున ఎగిరేసి సాయంత్రం దించేది ఉండే. ఇప్పటి నుండి అవసరం లేదన్నారు కాబట్టి నిరంతరం జెండా అనేది మన వ్యవసాయం అనేది మన వ్యవసాయ క్షేత్రంలో ఉండాలి అనేది ఉంటుంది. ప్రతి రోజు జనవరి 26 నా ఫీల్డ్లో నేను యాజ్ ఎ విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ నా పిల్లలందరినీ తీసుకొచ్చుకొని ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకొని ఇంకా రావాలి సార్. అంటే నాలా బయటికి రావాలి, చేస్తున్నారు, చెప్పుకోవాలి. పండించిన దాన్ని నలుగురు చెప్పుకోవాలి. చెప్తారా ఇంకా వాళ్ళకి. ఇప్పుడు నాకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, నా ఫేస్బుక్ తీసా సార్, 5,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. అన్నిట్లలో నేను ఏ రోజు ఏ యాక్టివిటీ చేసినా పోస్ట్ చేసుకుంటాను. సో అరే గిన్నిగానం చేస్తుండే నేను ఏంది, ఎప్పుడు టైం ఉంటుంది, వ్యవసాయం చేస్తాడు, మీడియాకు ప్రింట్ టైం ఇస్తాడు, మీడియాలో కూర్చుంటాడు సార్. రచ్చబండ అనే కార్యక్రమంలో 2.5 గంటలు జేడి లక్ష్మీనారాయణతో మన్నలు పొందిన. అంటే చేసిన పద్ధతిని నలుగురితో ఇంటరాక్ట్ అవుతున్నా, నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నా, నాలెడ్జ్ తీసుకుంటున్నా. ఇది విద్యావంతుల దగ్గర నుంచి వెళ్ళి, సైంటిస్టుల దగ్గర నుండి, పిల్లల దగ్గర నుండి, నేను పిల్లలకు వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్గా ఫీల్ అవుతుంది సార్. ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. మనం విషయ సేకరణ చేయించాలి. సబ్జెక్ట్ ఉన్నదా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం. ఇదే అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆదర్శ రైతుగా ఉంటూ ఒక గ్రామానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతని పేరును ఇప్పటివరకే ప్రఖ్యాతి గాంచే విధంగా కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు సాఫ్ట్వేర్ రంగాన్ని వదులుకొని వ్యవసాయ రంగంలోనే ఒకవైపు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా యువత కూడా వ్యవసాయ రంగానికి రావాలి. సమీకృత వ్యవసాయం చేస్తే ప్రతి ఒక్కరికి లాభదాయకంగా ఉంటుంది. గతంలో మనం చూసుకున్నాం, ఏ పెస్టిసైడ్స్ లేకున్నప్పుడే దాదాపు పంటలు అనేది అధికంగా పండాయి. అప్పుడున్న వాళ్ళు కూడా గట్టిగా అంటే దృఢంగా ఉన్నారు. ఇప్పుడు అదే వ్యవసాయాన్ని, ఆ పద్ధతులను ముందరికి తీసుకుపోతున్నాను. ఈ వ్యవసాయ పద్ధతులను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళకు అర్థమయ్యే విధంగా కూడా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను. యువత కూడా దీనికి అందరూ రావాలి, వాళ్ళు కూడా వ్యవసాయం దిశగా ముందరికి పోవాలని అతను కోరుతున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీతో మాట్లాడిన విషయాలు నాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో 100 ఎకరాలను కూడా తీసుకొని నా దగ్గరికి వస్తే వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చినట్టుగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాను. ఈ వ్యవసాయ రంగాన్ని అంత అభివృద్ధి చేసే దిశగా వెళ్తానని మల్లికార్జున్ రెడ్డి మనతో పాటు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, BRK న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.